టెంపుల్కి రెగ్యులర్గా వాక్ చేస్తూ వెళ్తారు, లేదంటే మెట్లు ఎక్కి వెళ్తారు. కానీ గుహలో నుండి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం అంటే స్పెషలే కదా. అది కూడా ఆ గుహలో పీకల్లోతు వాటర్ ఉంటే, ఎస్ మీరు విన్నది కరెక్టే. జార్ని నరసింహస్వామిని దర్శించుకోవాలంటే పీకల్లోతు వాటర్ ఉన్న గుహలో నుండి వెళ్ళి దర్శించుకోవాలి. ఈ టెంపుల్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, వాటర్లో తడిస్తే డ్రెస్సెస్ పచ్చిగా అయిపోతాయి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితేనే, మీకు తెలియని ఇన్ఫర్మేషన్ వచ్చింది అనిపిస్తేనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జార్ని నరసింహస్వామి టెంపుల్ హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్గా 150 కిలోమీటర్స్లో ఉంది. హార్డ్లీ 3 to 4 hours జర్నీ. సికింద్రాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 6:45కి ట్రైన్లో స్టార్ట్ అయ్యాం. బీదర్ రైల్వే స్టేషన్లో 10:30కి రీచ్ అయిపోయాను. అక్కడ నుండి ఆటోలో ఒక 10 minutes జర్నీ చేసి డైరెక్ట్ జార్ని నరసింహస్వామి టెంపుల్కి వచ్చేసాం. వెహికల్స్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. 2-wheeler 10 rupees, 3 and 4 wheelersకి 20 rupees. ఈ టెంపుల్కి వచ్చే ముందు ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకోండి. దర్శనం ప్రసాదం డీటెయిల్స్ ఈ బోర్డు మీద ఉంది. వీడియో పాజ్ చేసి చెక్ చేసుకోండి. ఇది బ్యాగేజ్ కౌంటర్. మీరు బట్టలు తెచ్చుకుంటారు కదా, ఇందులో పెట్టుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే చెప్పుల కౌంటర్. మేమైతే కింద మెట్ల దగ్గరనే చెప్పులు వదిలేసి వచ్చేసినాం. టెంపుల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అని పెట్టారు. కానీ మొబైల్ తడవకుండా మొబైల్ కవర్స్ అయితే బయటనే అమ్ముతున్నారు. టెంపుల్ దర్శనానికి టికెట్స్ ఉంటాయండి. ఇది 10 rupees టికెట్ లైన్. చాలా ఎండ్ ఉండి పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పి ఈ లైన్ స్కిప్ చేసేసినాం. ₹100 టికెట్ తీసుకున్నాం. ఇక్కడ చూస్తే అసలు ప్రాపర్ లైనే లేదు. చాలా ఇబ్బంది పడ్డాం. వెయిటింగ్ టైం ఆల్మోస్ట్ 2 hours పట్టింది మాకు. తర్వాత 10 rupees టికెటే బెటర్ అనిపించింది. అదే కనిపిస్తుంది చూడు. ఫైనల్గా నీటి గుహ రీచ్ అయిపోయినాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇప్పుడు నడుస్తున్న ఈ వాటర్ వాకింగ్ దాదాపుగా 300 meters ఉంటుంది. డెప్త్ సీజన్ బట్టి చేంజ్ అవుతూ 4 to 5 feet ఉంటుంది. కానీ ఈ వాటర్ జర్నీ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఎత్తుకొని వెళ్ళాలి, కానీ వాటర్ కాబట్టి ఎక్కువ బరువేమయ్యారు. ఈ కేవ్కి నేను వచ్చే ముందు కొంచెం నర్వస్గా ఫీల్ అయినా. క్లోజ్ అండ్ కంపోజ్డ్ ఏరియా కదా, వాటర్ ఉంది, పైగా ఆక్సిజన్ ఉండదేమో, ఊపిరి ఆడదేమో, ఇబ్బంది అవుతుందేమో అన్నట్టు అని అనుకున్నా. ఇంతకుముందు ఈ టెంపుల్ గుహలో చాలా సఫికేషన్ అయ్యేదంట భక్తులకి. సో టెంపుల్ మేనేజ్మెంట్ వెంటిలేషన్ కోసం ఈ పైపులు ఏర్పాటు చేశారు. ప్రాపర్ ఆక్సిజన్, లైట్ ఫెసిలిటీ ఉంది. సో భయపడకుండా వెళ్ళి రావచ్చు. ఈ కేవ్ మానవ నిర్మితం కాదు, ప్రకృతి నిర్మితం. చాలా అద్భుతంగా ఉంది కదా. కేవ్లో కూడా గాడ్ ఉండి భక్తులకి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ని చూసుకుంటున్నాడు. ఈ గర్భగుడి దగ్గర ఎట్ ఏ టైం 8 members పట్టేలాగా ఉంటుంది. చూడొచ్చు నరసింహస్వామి ఎంత బాగున్నాడు కదా. దర్శనం చాలా బాగా అయింది. బయటికి రాగానే ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఈ ప్లేస్లో బాయ్స్ డ్రెస్ చేంజింగ్. ఇది డ్రెస్ చేంజింగ్ రూమ్స్. ఫుడ్కి ట్రావెల్కి కలిపి పర్ పర్సన్కి 1000 rupees లోపే అయిపోయింది. ఇక్కడి వరకు మీరు వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.